అందరికీ నమస్తే అండి. నేను మీ వరప్రసాద్ సుంకేసుల. వెల్కమ్ టు స్కీమ్స్ సార్ ఛానల్. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అది కూడా పెన్షన్దారులకు, పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్లకు ఉపయోగపడే ముఖ్యమైన విషయం తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. గత ప్రభుత్వంలో మన సొంత ఊర్లలో మన పెన్షన్ తీసుకుంటూ ఉంటాం. ఏదో ఒక కారణం వలన, అంటే మనం బతుకు తెరువు కోసం వేరే జిల్లాకి కానీ, వేరే మండలానికి కానీ, వేరే ఊరికి కానీ వెళ్ళినప్పుడు మనము ప్రతి నెల 1వ తేదీ ఖచ్చితంగా ఆ పెన్షన్ తీసుకునేదానికి మన పని వదులుకొని మన సొంత ఊరికి వచ్చి పెన్షన్ తీసుకునే పరిస్థితి ఉండేది. గత ప్రభుత్వం దాన్ని ఏం చేసిందంటే, మన జీవన ఉపాధి కోసం ఏ ఊరికైతే వెళ్తామో ఆ ఊరికి ఈ పెన్షన్ను ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి అవకాశం కల్పించింది. సో గత కొన్ని నెలల ముందు ఈ ఎలక్షన్ సందర్భంగా ఈ ఆప్షన్ అనేది ఆపివేయడం జరిగినది. ప్రస్తుతం మన చంద్రబాబు గారి ప్రభుత్వము ఈ ఆప్షన్ని మళ్ళీ తీసుకొని రావడం జరిగినది. అది ఏమిరా అంటే, మన సొంత ఊరిలో కాకోకుండా మన జీవన ఉపాధి కోసం, లేదా ఉద్యోగం కోసం, లేదా కూలి పని చేసుకోవడం కోసం వేరే మండలానికి కానీ, వేరే ఊరికి కానీ, వేరే జిల్లాకు కానీ మనం వెళ్ళి అక్కడే పని చేసుకుంటూ బతుకుతూ ఉంటే, అలాంటి పెన్షన్దారులు వాళ్ళ సొంత ఊరిలో ఉన్న పెన్షన్ని ఏ ఊరికైనా సరే, అంటే మనం పని చేసే ఊరికి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కల్పించింది. దీనికి మనం ఏం చేయాలంటే, మనం ఏ ఊరిలో అయితే ఉన్నామో ఆ ఊరికి సంబంధించిన గ్రామ లేదా వార్డు సచివాలయం యొక్క నెంబర్, అంటే ఆ సచివాలయంకి మన గవర్నమెంట్ అనేది ఒక నెంబర్ కేటాయించింది ప్రతి సచివాలయంకి. ఆ నెంబర్ తీసుకొని మన సొంత ఊరిలో, అంటే మనం ఆల్రెడీ పెన్షన్ ఎక్కడ తీసుకుంటున్నామో ఆ సచివాలయంకి వెళ్ళి మనము ఏ ఊరికి మారాలనుకుంటున్నామో ఆ ఊరికి సంబంధించిన సచివాలయం నెంబర్ని మన సచివాలయం కానీ ఇచ్చి, సో ఈ సచివాలయంకి నేను పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలా అని చెబితే అక్కడున్న వెల్ఫేర్ అసిస్టెంట్ వారు మన యొక్క పెన్షన్ని మనం ఏ ఊర్లో అయితే జీవనోపాధి పొందుతున్నామో ఆ ఊరికి మారుస్తారు. ఇది ప్రతి నెల 20వ తేదీ లోపల మనం అప్డేట్ చేసుకోవాలి. 20వ తేదీ లోపల అప్డేట్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ వచ్చే నెల మనం ఏ సచివాలయం నెంబర్ అయితే ఇచ్చి ఏ ఊరికైతే మార్చుకున్నామో ఆ ఊరికి మన పెన్షన్ అమౌంట్ అనేది మారుతుందన్నమాట. కాబట్టి జీవన ఉపాధి కోసం కూలి పనులు చేసుకునే వాళ్ళు, ఏరే ఊళ్ళకు వెళ్ళిన వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, లైక్ చేయొచ్చు కదా, కామెంట్ చేయొచ్చు కదా, షేర్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.